దొరకదు, ఇవన్నీ దొరకదు. కానీ గల్లీ గల్లీలో మాత్రం మందు మాత్రం ప్రతి దగ్గర దొరుకుతుంది. ఏ జాతరలో పోతే మందు దొరుకుతుంది, ఏ గల్లీలో పోతే కూడా మందు దొరుకుతుంది. ఈ మందు దొరికేదాన్ని మాత్రం అన్ని దగ్గరలో ఉంది. కానీ నిత్యావసర వస్తువు దొరకలేదు. మళ్ళీ ప్రతిసారి ప్రగల్భాలు పలుకుతూ గవర్నమెంట్ ఏమో తీసుకొని వచ్చారు, కానీ మేము పింఛన్ ఇస్తున్నామని వాళ్ళ భుజం వాళ్ళు కొట్టుకుంటున్నారు. కానీ 2 సంవత్సరాలైనా కొత్త పింఛన్ ఎక్కడ ఇచ్చిన దాఖలాలు లేవు. ఎక్కడ ఒక కొత్త పింఛన్ కానీ, ఒక విడో పింఛన్ కానీ, ఇంకోటి కానీ అందరు ఇబ్బంది పడిపోతున్నారు. ఇట్లా సామాన్యుల మీద ప్రతి ఒక్క దానికి భారం పడుతూనే ఉంది. కాబట్టి ఈ కూటమి ప్రభుత్వము ముఖ్యంగా ఫెయిల్ అయిందనే చెప్పాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి అన్యాయం చేశారు. మహిళలకు అన్యాయం చేశారు, విద్యార్థులకు అన్యాయం చేశారు, ముఖ్యంగా రైతులకు అన్యాయం చేశారు. ఇట్లా అన్యాయం చేసుకుంటూనే ఉన్నారు. కానీ వాళ్ళు మాత్రము ఈ దేశాన్ని మాత్రము 2.5 లక్షలకి కోట్లకి అప్పుల్లో మునిగారు. ఆ అప్పులు చేసి ఏం చేశారో కూడా ఎవరికి చెప్పడం లేదు. మరి గొంతెత్తి ప్రశ్నిస్తే వాళ్ళ మీద కేసులు మళ్ళీ బరాయిస్తున్నారు. మరి ఇవంతా చూస్తూ ప్రజలు కూడా గమనిస్తున్నారు. తక్షణమే ఈ ప్రభుత్వం చేత కాకపోతే నిజంగా అంటే ఎవరింట్లో వాళ్ళు మినిస్టర్లు రాజీనామా చేసి ఇంట్లో ఉండేది మేలు. ఎందుకంటే ప్రజలకి వాళ్ళు ముఖం చూపించుకోలేరు. మేము కూడా ప్రతి ఒక్కరూ వైఎస్ఆర్సీపీ నుంచి మరి మా అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్క దానికి స్పందిస్తున్నారు. డే 1 ఎప్పుడైతే మా గవర్నమెంట్ లేదో ఆ రోజు నుంచి కూడా ప్రజల పక్షాన, గవర్నమెంట్ ఉన్నప్పుడు ప్రజల పక్షానే ఆయన పోరాటం చేశారు. గవర్నమెంట్ లేకపోయినా కూడా ప్రజలే నాకు ముఖ్యం అని చెప్పేసి ప్రజల పక్షానే పోరాటం చేస్తున్నారు. కాబట్టి ఇదంతా ప్రజలు కూడా గమనిస్తున్నారు. మరి ఈ కూటమి ప్రభుత్వంకి మరి ఏ విధమైన నైతిక హక్కు లేదనే ఈరోజు చెప్పాలి. కాబట్టి ఈరోజు ప్రజల మీద ఏదైతే భారం పడుతుందో దాన్ని కూడా తక్షణమే నివారించాలి. ఈ పెట్రోల్ డీజిల్ ధరలు కూడా తగ్గించి మరి ప్రజలకు మేలు చేయాలని ఈ సందర్భంగా కోరుతున్నాను. మరి ఇక్కడ వచ్చినటువంటి మా ఎమ్మెల్సీ గారు కానీ, మా యువ నాయకులు మనోజ్ రెడ్డి కానీ, మా సిటీ అధ్యక్షులు దేవా కానీ, మరి ప్రతి ఒక్కరికి నా పేరున్న మా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నా పేరు శశికళ, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే మేము ధరలు తగ్గిస్తామని ప్రగల్భాలు పలికినటువంటి సీఎం కానియచ్చు, డిప్యూటీ సీఎంగా అయినచ్చు. మరి కూటమి ప్రభుత్వం ప్రతి ఒక్క నాయకులు ఈరోజు సిగ్గుపడాల్సిన అవసరం ఈరోజు ఉంది. ఎందుకంటే మరి ఈరోజు పెట్రోల్ మేము గవర్నమెంట్ వస్తేనే పెట్రోల్ ధరలు తగ్గిస్తాం, డీజిల్ ధరలు తగ్గిస్తాం, నెలకి సంవత్సరానికి 3 సిలిండర్లు ఫ్రీగా అక్క చెల్లెమ్మలకి ఇస్తాం. అదేవిధంగా మళ్ళీ కూటమి ప్రభుత్వం రాకముందు బాధుడే బాధుడు అని ప్రతిసారి స్ట్రైకులు చేసినటువంటి ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే ఫస్ట్ పెంచిండేది కరెంటు ఛార్జీలు పెంచారు, నిత్యావసరాలు ధరలు పెంచారు. ఈరోజు పెట్రోలు డీజిల్ లేకపోతే మళ్ళీ సంస్థ ఆగిపోతుంది. ఎందుకంటే ఒక చిన్న కార్మికుడు ఒక హోటల్ పెట్టుకొని ఉంటాడు, ఆ హోటల్కి గ్యాస్ ఉండదు. మరి అదేవిధంగా మరి చిన్న హోటల్ ఉండే వాళ్ళు ఇది పెట్రోల్ ధర పెరిగిందంటే ఒక సామాన్యుడు ఒక దగ్గరికి వెళ్ళాలి, ఒక చిన్న అవసరం రావాలి అంటే ఎక్కడి నుంచి బతుకుతారు? ఉండేదే పెట్రోలు డీజిల్, ఇంధనం నుంచే మన భారతదేశం బతుకుతుంది. మళ్ళీ ప్రతిసారికి ఇప్పుడు పెట్రోల్ దొరకదు, డీజిల్ దొరకదు, గ్యాస్